India's first organic ice cream. Better ingredients, better ice cream. Organic Creamery by Iceberg. వాట్ అబౌట్ తింగర్ సీన్లు ఉంటాయి కదా కొన్ని కొన్ని స్టార్టింగ్ అంతా మనోడు తింగరోడ్లా కొంచెం ఉంటుంది కదా, ఇన్నోసెంట్, బాగా ఇన్నోసెంట్, ఆ కైండ్ ఆఫ్ యాక్టింగ్. ఏమో మీరు నెగిటివ్ చెప్పకూడదు ఫస్ట్. సో ఇప్పుడు ట్రోల్స్ గురించి వద్దాం. ఆన్లైన్ క్లాసులు అన్నప్పుడు స్టార్టింగ్ బాధపడ్డారు, ఏసీ పెట్టించారా, ఈ రెండు కదా ఎక్కువ బాధ పెట్టినాయి. ఏసీ పెట్టించారు, నాన్నగారు ఏసీ పెట్టించారా ఒకటి, ఆన్లైన్ క్లాసులు ఎలా ఉన్నాయి, ఇలాంటివి బాధ పెట్టినాయి. వాట్ అబౌట్ ఇప్పుడు మీరు ఆ స్టేజ్ దాటేశారు, ఇప్పుడు మీరు ఒక మెచ్యూర్డ్ ఆన్సర్స్ ఇవ్వగలరు, అవసరమైతే కౌంటర్ కూడా ఇవ్వగలరు. మీరు ఏ ఆన్సర్లు ఇస్తారు? ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని ఏమ్మా ఏసీ పెట్టించారా నాన్నగారు అని అడిగారు అనుకోండి, ఒక ఆన్సర్. ఆన్లైన్ క్లాసులు ఎలా నడుస్తున్నాయని అడిగారు అనుకోండి, వీళ్ళిద్దరికి 2 ఆన్సర్లు ఏమిస్తారు? ఇప్పుడు కష్టం. ఇప్పుడు కష్టం అంటే మీరు ఎవరన్నా ఎలా కౌంటర్ వేసినప్పుడు ఏమంటారు, ఇంటికి వెళ్ళి రాసుకుని వస్తా అని చెప్తారా ఏంటి? వెంటనే తర్వాత రిగ్రెట్ అవుతాను, అప్పుడు నేను ఎందుకు అలా చెప్పలేకపోయాను అని మరి అందుకే అప్పుడు చెప్పాలి, మీరు వెంటనే స్పాంటేనియస్ గా వేసేయాలి. నవ్వుతానండి నేను కౌంటర్లు అవి కూడా. ఇది మహేష్ బాబు గారు నవ్వా? మీకు అర్థమైంది, అది మేము తెలుసు కదా, ఏదంటే ఒక నవ్వుతారు, అదా? అలా అనుకోవచ్చు మీరు, రాకేష్ మాస్టర్ చెప్పినట్టు. యా ఓకే. సో మీమ్స్ గురించి వచ్చింది కాబట్టి నేను కొన్ని మీమ్స్ చూపిస్తా. సో ఆ మీమ్ ఏంటి గెస్ట్ చేయండి, నేమ్స్ ఉండవు దాని మీద, మీమ్ గెస్ట్ చేయండి. ఆ మీమ్ ఎలాంటి సిచ్యువేషన్లో ఎవరికి డెడికేట్ చేస్తారో మీ ఇష్టం. అది మీ మూవీ టీమ్ అవ్వచ్చు, లేదంటే ఎవరైనా హీరోస్ అవ్వచ్చు, హీరోయిన్స్ అవ్వచ్చు, లేదు మీ ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, ఈవెన్ మీ సిబ్లింగ్స్ అవ్వచ్చు. ఓకే స్టార్ట్. ఇది దీంతో స్టార్ట్ చేద్దాం. అర్థమైంది అది మేము ఏంటి? కొన్నిసార్లు డిప్రెస్ అవుతుంటా. కాదు, అపరిచితుల్లో మనోడికి అనస్థీషియా ఇచ్చినప్పుడు సంథింగ్ అది చేసినప్పుడు, అది 1980 ఆ రోజు నేను 6th క్లాస్ ఏదో చెప్తాడు, వాళ్ళ సిస్టర్ చనిపోద్ది కదా, సో అది చెప్తా ఉంటాడు అనమాట. మీకు ఒక 10 years తర్వాత 20 years తర్వాత మిమ్మల్ని అనస్థీషియా ఇచ్చి హుషారు పెట్టలు ఏ గుర్తు తెచ్చుకోమంటే ఏడే గుర్తొస్తుంది, ఏ మూమెంట్ గుర్తొస్తుంది? ఫస్ట్ డేనే గుర్తొస్తుంది. అంటే ఫస్ట్ డే కాబట్టి కొంచెం నాకు చాలా నర్వస్ అయింది ఆ రోజు. ఫస్ట్ డే, అది కూడా ఫస్ట్ షాట్ నాదే, ఎంట్రీ సీన్. అది కూడా ఏం సీన్ ఉందా? ట్రైలర్ టీజర్ లేదా? ఉందనుకుంటా ట్రైలర్ లో. అయితే చెప్పొచ్చు మీరు ఆ సీన్. గేట్ ఓపెన్ చేస్తూ ఉంటాను ఆ సీన్. ఓకే, ఏమై చేసే వాళ్ళు నాగ చైతన్య ఓపెన్ చేస్తే మీరు ఇక్కడ ఓపెన్ చేస్తారు. ఓకే నెక్స్ట్ మేము చూడలేదా? బాగుంది కదా, నాకు షార్ప్. చెప్పండి, మీకు అలా ఏమన్నా ఒక షార్ట్ కానీ ఏదైనా అనిపించిందా? అంటే మీరు వెళ్ళి తర్వాత అందులో చూసుకుని బాగుంది కదా, నాకు కూడా నచ్చింది అని చెప్పి. ఫస్ట్ హాఫ్ లోనే ఒక సీన్ ఉంది, దానికి నాకు ఎక్కువ కనెక్ట్ అయ్యింది. అంటే మీ లుక్ బాగుందా? లుక్ లేదు, నా యాక్టింగ్ నచ్చింది, నా యాక్టింగ్ నాకే నచ్చింది. ఓకే సో ఆశ్చర్యఫయింగ్లీ సంథింగ్ ఏదో ఆచార్య ప్రమోషన్స్లో చిరంజీవి గారు ఆ రియాక్షన్ చాలా చోట్ల వాడుతూ ఉంటారు. మీరు ఎప్పుడైనా అలాంటి రియాక్షన్ ఎవరికైనా ఇవ్వాలనుకున్నారా? ఇచ్చారా? పోనీ ఇవ్వలేదు. అంటే జోన్ అవుట్ అయిపోయాను, మన ఇంటర్వ్యూస్ అయ్యాయి కదా, అప్పుడు చాలా సార్లు జోన్ అవుట్ అయిపోయాను. ఇలాంటి రియాక్షన్లు వచ్చినాయా? వాట్ అబౌట్ దిస్? ఎవరైనా మీ రిలేటివ్స్లో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఎందుకు ఇవన్నీ బాగానే ఉన్నావుగా అని ఎప్పుడన్నా అన్నారా? రీసెంట్గా నేను అంటే లాస్ట్ ప్రెస్ మీట్లో తగ్గేదేలా అన్నాను కదా, అప్పుడు వచ్చాయి ఎక్స్ప్రెషన్. వచ్చినాయా కింద నుంచా? ఐ మీన్ ఎవరు? ఫ్రెండ్స్, మీ కజిన్స్ అందరూ. ఓకే, దీని గురించా? ఎందుకు ఇవన్నీ ఇప్పుడు బాగానే ఉన్నావుగా? ఇది ఎవరికైనా చెప్పాలనుకుంటున్నారు. బికాజ్ కొంతమంది ఏంటంటే అన్నీ చేసేస్తారు, చేసేసి సిగ్గుపడతా ఉంటారు. మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. బికాజ్ ఐ మీన్ అన్నీ ఇప్పుడు మీ డైరెక్టర్ గారే ఉన్నారు ఫర్ సపోజ్, మిమ్మల్ని ఇరికించేసి అన్నీ చేసి ఒక స్మైల్ ఇస్తారు అనుకోండి, అప్పుడు అనిపిస్తుంది. ఇప్పుడు ఇంతకు ముందే అనిపించింది నాకు, ఇంటర్వ్యూకి ఇరికించినందుకు ఒక్కదాన్ని కూర్చోబెట్టి ఒక స్మైల్ ఇచ్చారా? ఆయన కూడా చేసి చేసి చిట్టి అన్నారు. అనేయాల్సింది మరి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది అని చెప్పి. సో ఇది సెట్స్లో కానీ ఇంట్లో కానీ ఎవరైనా ఉన్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఏంటో అర్థం చేసుకోండి. ఇది కాఫీ తాగారు అదేనా? కాదు, అదే సగం కరెక్ట్, హాఫ్ కరెక్ట్, హాఫే మేము అయిపోద్ది. కాఫీ 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 ఎక్కడున్నా కాఫీ 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 అడుగుతూ ఉంటాడు. జులై మూవీలోదా? నాకు అంత ఐడియా రాలేదు ఈ మూవీ ఏంటనేది, బట్ కాఫీ 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 అని అడుగుతూ ఉంటాడు ఆయన. సో కాఫీ అంటే సెట్స్లో కాఫీ అనే కాదు, ఏదో ఒక ఐటమ్ దాని ప్లేస్లో. కాఫీ అంటే మా డిఓపి సార్ రుద్రసాయి సార్ అంటే బ్లాక్ కాఫీ అంటే చాలా ఇష్టం సార్కి. అడుగుతూ ఉంటారా? అడుగుతారు. ఎన్ని తాగుతారు రోజుకి? అంటే గమనించలేదు ఎక్కువ, నేను 2-3 times తాగుతారు అనుకుంటా. ఓకే
షాక్ అయ్యావా? అదేనా? షాక్ అయ్యారా? నేనే షాక్ అయ్యాను టీజర్ చూసి. ఎందుకు అలా కట్ చేశారా? అదే నేను కూడా చూడటం ఫస్ట్ టైం. ఓకే, అందరి అందరితో సమక్షంలో చూపించారు మీకు కూడా. షాక్ అయ్యారా? నిజంగా షాక్ అయ్యాను. ఇది టెంప్లెట్ చెప్పండి. అదంతా అప్పుడండి. అదే ఇప్పుడు నేను మారిపోయానా? మేబీ నెక్స్ట్ సినిమా ప్రమోషన్లో చెప్పాల్సి వస్తుంది అనుకుంటా. ఓకే, మళ్ళీ ఇంకా చిన్నపిల్లలా చూసి ఒకవేళ యూత్ఫుల్ స్టోరీ, సో ఆ కైండ్ ఆఫ్ స్టోరీ అంటే గమ్ముని ఇలా చెప్తారు. ఓకే, వాట్ అబౌట్ దిస్? మీ లైఫ్లో ఎవరన్నా ఇలాంటి వాళ్ళు ఉన్నారా? రేపు పొద్దున్న మీరు స్టేజ్ ఎక్కిన తర్వాత స్పీచ్ ఇస్తున్నప్పుడు నన్ను ఇక్కడికి ఎక్కించి పాపం తను మాత్రం ఆ చీకట్లో వెనకాల ఉండిపోయాడు క్రౌడ్ మా వెనకాల. అమ్మే. అవునా? మా అమ్మే. అలా పిలుస్తారా? తను రాదు అయినా. ఓకే, యా. గుర్తు రావట్లేదు. ఐఏఎస్, ఐపీఎస్ లాంటివి కాకుండా ఇలా యాక్టింగ్. వాట్ అబౌట్ దిస్? ఇలాంటి ఎంబారసింగ్ మూమెంట్ మీ లైఫ్లో ఎప్పుడైనా జరిగిందా? ఫస్ట్ ఆ టెంప్లెట్ అర్థం చేసుకోండి. అంటే పెళ్లి కొడుకు కాదనుకుంటా. అదే దండ పట్టుకుని వస్తూ ఉంటాడు. వచ్చిన వెంటనే వస్తే మనోడు అయ్యో దిగగానే దండ పట్టుకుని అయ్యో మీరు మరీ మొహవాడు పెట్టేస్తున్నారు. అలా ఏం లేదనుకుంటా. ఎప్పుడు ఏం జరగలేదా? అంటే మిమ్మల్ని అనుకుని మీరు ఎగ్జైట్ అయిన తర్వాత కొంచెం ఎంబారసింగ్గా ఫీల్ అయింది తర్వాత మీకేమన్నా ఎలాంటి రిచువల్ ఏమన్నా ఉందా? ఇప్పుడు అంటే ప్రతి ఇంటర్వ్యూ కానివ్వండి, ప్రెస్ మీట్ కానివ్వండి, ముందు పూజ చేస్తారా ముందు? నేను అనుకుంటాను ఏమని? ఎంతమంది దేవుళ్ళు ఉంటే అంతమంది దేవుళ్ళని పిలిచేసుకుంటాను నా దగ్గరికి. అంటే ఒక ఇంటర్వ్యూ రూమ్ సరిపోదేమో కదా అంతమందిని పిలిస్తే మీరు. ఇది కొంచెం పర్లేదు, మొన్న మరీ చిన్న రూమ్ లో చేసాం ఇంటర్వ్యూ. అవును, అప్పుడు కూడా నేను ఇలానే దండం పెట్టిన వచ్చేయండి. ఏదో ఒకసారి మీ పూజ మీ దండం ఎలా పెట్టుకుంటారో పెట్టండి. అయ్యో దేవుడా, ఓ మంచి దేవుడా అని స్టార్ట్ అవుద్దా? అలా ఏం లేదు, డైరెక్ట్ పిలిచేయడమే. ఎలా ఎలా రండి 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 అలానే అంతేనా? ఫటాఫట్ ఎవరి పేర్లు వస్తే వాళ్ళ పేర్లు పెట్టి పిలిచేయడమేనా? ఎవరిని పిలుస్తారు? వెంకటేశ్వర స్వామి మెయిన్, ఆయన ఫస్ట్ ఉంటారు. ఇంకా ఉంటారు కదా దుర్గమ్మ తల్లి. సో వెంకటేశ్వర స్వామిని ఏదో అడిగినట్టున్నారు, చెప్పండి ఏం అడిగారు? ఈసారి గెలిపిస్తే చాలా గొప్పదాన్ని అయిపోతానని పిలిచాను. ఓకే, ఎవరికైనా ఈ టెంప్లెట్ వాడాలనుకుంటున్నారా? అదే దెబ్బ అదుర్స్ కదూ మూవీ చూసాక ఈ కామెంట్స్ ఎవరైతే పెట్టారో పెట్టిన వల్ల వాళ్ళకి పెడతారు ఓ పోస్ట్ పెట్టమంటారా? సక్సెస్ అయిన తర్వాత పెట్టండి. మీరు మొన్న అన్నారు కదా తగ్గేదేలే అన్నారు. సరే పెట్టేస్తారా? ఓకే, నోటెడ్. పెట్టకపోతే అప్పుడు అడుగుతాం. వాట్ అబౌట్ దిస్ ర్యాపిడెక్స్ స్పోకెన్ ఇంగ్లీష్? మీ దానిలో, మీ సెట్స్లో కానీ, మీ ఫ్రెండ్స్లో కానీ, మీ రిలేటివ్స్లో కానీ, మీ సిబ్లింగ్స్ కానీ ఇంత అద్భుతమైన ఇంగ్లీష్ ఎవరైనా మాట్లాడగలరా? మా కజిన్స్ ఉన్నారు, మా చెల్లి అవ్వచ్చు, తను కూడా అలానే మాట్లాడుతూ చాలా బాగా మాట్లాడుద్దా? ఏది ఒక 2-3 సెంటెన్స్ వదలండి. వై డిడ్ యూ డూ, వై, ఇలా కొన్ని ఉంటాయి. వై డిడ్ యూ డూ అంటే బాగానే ఉన్నట్టుందిగా. కొంచెం తను డిఫరెంట్ గా చెప్తుంది, ముందు వెనక వెనకది ముందు. ఓకే, యా. అండ్ ఇలాంటి పిచ్చి పిచ్చి క్వశ్చన్లు అడిగే వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీ సెట్స్లో కానీ? అంటే ఇప్పుడు ఐస్ ఉంది కదా, ఇది మందులో కలుపుకోవచ్చా అని అడుగుతాడు ఇందులో యాక్చువల్లీ. సో చాలా అన్ని పిచ్చి పిచ్చి క్వశ్చన్లు అన్నీ అడుగుతూ ఉంటాడు సునీల్ అందులో. పిచ్చి క్వశ్చన్స్ అంటే హీరోనే చెప్పచ్చు మేబీ. అవునా? ఏం అడిగేవారు? ఎలాంటి క్వశ్చన్స్ అడిగేవారు? అంటే ఎక్కువ ఫుడ్ గురించి మాట్లాడతాడు ఎక్కువ మా అమ్మతోటి. ఇది ఎలా చేస్తారా ఆంటీ, ఓకే ప్రాసెస్ ఏంటంటీ, అది ఎలా తినొచ్చా ఆంటీ, అంటే ఒక్క క్వశ్చన్ అంటే ఒక్క ఆన్సర్కి ఇన్ని క్వశ్చన్స్ ఉంటాయా అని ఫీల్ అయ్యేలా చేస్తాడు. అంతే, లేకపోతే ఎలా కూడా అడుగుతారా మనం రైస్లోనే ఎందుకు కర్రీ కలుపుకుంటాం, కర్రీలో రైస్ ఎందుకు కలుపుతాం, ఇలాంటి ఏమైనా? అలా ఏం లేదు. ఇది ఎవరికి ఇస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ టెంప్లెట్ ఏంటో అర్థం చేసుకోండి. కుర్రతనం పోలేదే మనకి మీ సెట్స్లో. నాకు తెలిసి మీ డైరెక్టర్ గారే అనుకుంటున్నాను నేను. ఆయన మీకంటే చిన్న ఆయనలా కనిపిస్తున్నాడు. ఆయన అయితే ఆయనకే ఇచ్చేది. ఎదురుగుండా ఉన్నారు, ఇస్తారా? మీకే సార్. నేను అన్నానంటే ఈరోజు వెళ్ళిపోతాను మోహన్ తిప్పుకుని నిమిషంలో. యా, ఓకే. వాట్ అబౌట్ దిస్? చూడ్డానికి అదోలా కనిపిస్తాడు కానీ ఎమోషన్స్ ఎక్కువ. అన్నయ్య. మీ అన్నయ్య? అంటే మీ విషయంలో ఎక్కువ ఎమోషనల్ అవుతా ఉంటారా? చాలా. అంటే కనిపించడు కానీ ఉంటుంది. ఏదైనా ఒక సీన్ అయిందా ఎప్పుడైనా? ఐ మీన్ నిన్న అయింది. నిన్న వరంగల్కి వచ్చాడు, అక్కడ ఏడ్చారా? కనిపించలేదు కానీ ఏడ్చే ఉంటాడు. అంతే. ఎప్పుడైనా ఏమన్నా అవ్వడం, ఎవరన్నా మిమ్మల్ని తిడితే ఆయన రియాక్ట్ అవ్వడం అంటారా? నాకు తెలిసినంత వరకు అది ఏం లేదు. ఏమో
ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసుకొని ఏమన్నా రియాక్ట్ అయ్యి ఉండొచ్చు. ఓకే, ఇదే సూపర్. సో రేలంగి మావయ్య లాంటి వ్యక్తి మీ లైఫ్లో ఎవరైనా ఉన్నారా, కూర్చోబెట్టి అవి ఇవి చెప్పేవాళ్ళు? మా ప్రొడ్యూసర్ సార్. ప్రొడ్యూసర్ సార్, నేను ఒక షాక్ అవుతున్నాను. వాళ్ళ ఐ మీన్ పాపకి ఏదో పేరు పెట్టారు కదా, వాసవి అని. అవును. ఎవరు పాప? వాళ్ళ డాటర్. సార్ పాపే. ఎందుకు పెట్టారా? అంటే ఏమో తెలియదు, అంటే అడిగాను నేను కూడా, ఎందుకు సార్ ఏం సార్ అంటే, నీలాంటి వాళ్ళు బయట చాలా కష్టం అమ్మా, ఈ క్యారెక్టరైజేషన్ అంతా ఉండదు ఎవరికి అని చెప్పేసి పెట్టారు. సూపర్, ఫస్ట్ హీరోయిన్ పేరు పెట్టేశారు. అవును, చాలా హ్యాపీ పెద్ద అచీవ్మెంట్ కదా. అవును. అర్రే, మీరు సింపుల్గా ఒక పోస్ట్ పెట్టి థ్యాంక్స్ ప్రాపర్గా చెప్పలేదు మీరు. అంటే దానికి ఇంకొక వేరే కారణం కూడా ఉంది, థ్యాంక్స్ ప్రాపర్ గా చెప్పకపోవడానికి. రిలీజ్ అయ్యాక అది కూడా అనౌన్స్ చేస్తాను. అన్ని హాల్లోనే అన్నట్టు. అవును. యా, ఎప్పుడైనా ఎవరికైనా ఇలాంటి సమాధానం చెప్పారా? ఇప్పటివరకు మా నాన్న చెప్పిందే మేము వినలేదు. మా నాన్న ఇప్పటివరకు ఇలా చెప్పలేదు, ఇలాంటి గొట్టంగాడు చెప్తే ఎందుకు వినాలని. అంటే అది మా రిలేటివ్స్ కి వర్తిస్తుంది అనుకుంటా. మమ్మీ అక్కడి నుంచి ఒక నవ్వు నవ్వుతున్నారు. మీరు ప్రాబ్లం తప్పు ఏం చేశారంటే మమ్మీ సైడ్ డాడీ సైడ్ చెప్పాలి, దాన్ని బట్టి రియాక్ట్ అవుతారు. ఏం లేదు, ఏ చెప్పినా ఇంట్లో ఉంటది. అవును, అలా ఏం లేదు. ఓకే, హూ ఈజ్ యువర్ పెద్దోడు మిమ్మల్ని కేర్ చేసి? మీ అన్నయ్యనా? అన్నయ్య. చెల్లి అలా ఆ పాత్ర ఉండదా? చెల్లి కూడా ఉంటుంది, అంటే నాకన్నా చిన్నది కదా. వినరా? అయ్యో అలా ఏం లేదు, వింటాను. ఓకే, ఫోన్ చేసుకుంటారు కానీ తక్కువ మాట్లాడుకునే వాళ్ళు ఎవరున్నారు మీ లైఫ్లో? ఎక్కువ ఫోన్లు చేసుకుంటారు కానీ చాలా తక్కువ మాట్లాడుకునేది. నా బెస్ట్ ఫ్రెండ్. ఎక్కువ మాట్లాడరా? లేదు, చాలా తక్కువ మాట్లాడుకుంటాం. పేరు చెప్పచ్చా? ధనుష అని నా బెస్ట్ ఫ్రెండ్. ఓకే, ఇది ఒకటి అడుగుదాం. నా జీవితంలో ఏదైనా అసంతృప్తి ఉందంటే అది ఇదే. మీకు ఏదైనా ఉందా అలాంటిది? ఇలాంటి ఇరిటేటింగ్ ఫెలో మీ లైఫ్లో ఎవరైనా ఉన్నారా? ఈరుబాబు నువ్వు పిలుస్తూ ఉంటాడు కదా ఎక్కడికి వెళ్ళినా. మేబీ అది ప్రేమ, బట్ మనకి ఇరిటేషన్లా అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు అందరూ మా డైరెక్టర్ సార్ పిలిచినట్టే పిలుస్తున్నారు, చిట్టి చిట్టి అంటే నా నేమ్ మర్చిపోయి అందరూ చిట్టి చిట్టి అని పిలుస్తున్నారు. సో ఇది ఎప్పుడైనా వాడారా? ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారు మీ సెట్స్లో? హీరోకే అనుకుంటా. ఇది కూడా ఎందుకు అంటే కొన్నిసార్లు నేను ఎక్స్పెక్ట్ చెయ్యనివి ఎక్స్ప్రెషన్స్ కానివ్వండి, డైలాగ్స్ కానివ్వండి వదులుతూ ఉంటాడు. అంటారు అప్పుడు. యా, సో ఫైనల్లీ తగ్గేదేలే ఉంది కదా. సో ఇది ఐ మీన్ నిన్న స్పాంటేనియస్గా వచ్చిందా, ముందు నుంచి కొంచెం అనుకుంటున్నారా తగ్గేదేలే, ఈసారి తగ్గేదేలే, ఏం పర్లేదు ఏదైతే అది చూసుకుందాం అని అంటాడు కదా, అది స్పాంటేనియస్ గానే వచ్చింది అది. ఓకే, అక్కడ పబ్లిక్ రియాక్షన్ బట్టి వచ్చింది. సో ఫైనల్లీ హోల్ సినారియాలో, హోల్ సెటప్లో అబ్బా సాయిరామ్ అని ఎప్పుడు అనుకున్నారు? నిన్న. ఎందుకు? క్రౌడ్ చూసా? అంటే ఎక్స్పెక్టేషన్ రీచ్ అవుతుందా లేదా అని భయం ఉంది కొంచెం. అమ్మాయ అందరు అరుస్తున్నారు, ప్రతిదానికి నవ్వుతున్నారు, చాలా సాయిరామ్ సాయిరామ్ సాయిరామా సాయిరామ్ సాయిరామ్ అదా లేకపోతే ఇదే సాయిరామ్? సాయిరామ్. ఓకే,